వాస్తవాలు మాట్లాడుకుందాం. లెట్ మీ టాక్ ఫస్ట్. నన్ను మీరు సమాధానం తెలుసుకోవడానికి వచ్చారా, లేకపోతే ఏ పార్టీలోనో ఆ ఫీలింగ్లో వచ్చారా? అతను జెంటిల్మన్ ఓ క్వశ్చన్ వేశాడు, ఆన్సర్ చెప్తుంటే నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నేను ఇంటర్ఫియర్ అయ్యేది మీరు వేరే ప్రస్తావన తీసుకురాగానే ఆయన ప్రశ్నకు ఆన్సర్ కాదు. చెప్పండి సార్, మీరు అది నేను అడిగిన అనుబంధంగా ఒక క్వశ్చన్ మీరు అడిగినట్లు మీకు అనుబంధంగా ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి కూడా ఆన్సర్ వద్దు. అది చెప్పనట్లా, అది చెప్పను. సరే చెప్పండి చెప్పండి పర్లేదు. చెప్పు నాన్న, ఏం క్వశ్చన్ చెప్పు. మీరు పార్టీలు మారుస్తారు, పార్టీల ఎదురు పార్టీ నాయకులను తిడతారు. అలా చేసిన కృష్ణమురళి కానీ డబ్బులు పెట్టి ఓ పెద్ద మ్యాప్లు వేస్తారు కదా. నేను ఈనాడుకి వెళ్తా, ఏమండి నా మనసులో ఎన్నెన్నో ఊహలు ఉన్నాయి ఈ సమాజం పట్ల, ఓ ఫుల్ పేజీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, ఇస్తారా? ఇవ్వడం. బీ ప్రాక్టికల్. ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్తా, సాక్షి దగ్గరికి వెళ్తా, అన్నా బ్యాక్ పేజీ ఫుల్ పేజీ నాకు మంచి వ్యూస్ ఉన్నాయి అన్న, ప్రజలకు పనికొచ్చేయి ఎయిరు. మనం ఎందుకు పోసారి వాడు ఫుల్ పేజ్ చేయాలంటే ఏంటి వాడు పిఎమ్మ సీఎమ్మ అంటారు. నేను అందుకని ఎప్పుడు నా డబ్బులతోనే, ఎవడో డబ్బులు కాదు, నా డబ్బులతో ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు నా డబ్బులతో పెడతానంటే, దాసరి నారాయణరావు ఎగ్జాంపుల్. దాసరి నారాయణరావు గారికి ఒక స్టేజ్లో అప్పులు పాలైపోయి ఇల్లు కూడా అద్దెకట్లే పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వస్తే, హార్ట్ అటాక్లో యశోద హాస్పిటల్కి వెళ్తే 2-3 లక్షలు అవుతాయి. ఆ డబ్బులు కట్టలేక మహావీర్ హాస్పిటల్కి పంపించారు. 50,000తో ఆపరేషన్ అవుద్దండి అని. అప్పుడు ఆయన గుండె ఆపరేషన్ చేస్తారు, ఇది చిన్న హాస్పిటల్లో. ఇది నాకు కొత్త 90s నాగేంద్ర జర్నలిస్ట్ ఉన్నాడు, ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఎందుకో వచ్చి ఇప్పుడు నేను రైటర్ని, ఏమిరా ఏమి ఇండస్ట్రీరా ఇది, ఇంత పెద్ద లెజెండ్ దాసరి నారాయణరావు గారు, ఆయన ఆపరేషన్కు డబ్బులు అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇంత కూడా చేయలేదా అంటే నేను ఏమైందన్నా అన్న, ఇలా జరిగింది, ఇట్లా 50,000తో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంది. రేకు మంచం, అది రేకు ఉంటుంది చూడండి, ఇట్లాంటి బెడ్, అలాంటి చిన్న అట్లా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటే అయ్యో ఎట్లా ఎవరు రాలేదు అంటే మనమే ఒక ఇది ఇద్దామా యాడ్ అన్న, ఇస్తే చాలా సంతోషం రా అన్నాడు. అంటే ఒక న్యూస్ పేపరు ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీ ఎంత అవుద్ది అని, అయ్యో బాబోయ్ 1,25,000 రా అన్నాడు. 1,25,000 నేను ఫుల్ పేజీ ఇస్తానన్నా. అన్నాడు, ఏమేంట్రా దాసరి నారాయణరావు గారు, నేను చదువుకునే రోజుల్లోనే ఆయన పెద్ద లెజెండ్, తాతమ్మనోడు, అయ్యో బాబు అంత పెద్ద ఆయన కదరా, పోయింది 1,25,000 ఆగు అన్నాడు. పోయి అప్పుడు ఆయన జగదీష్ ప్రసాద్ గారు అనుకుంటా, పోసానికి ఏంటి సంబంధం, 1,25,000 ఇచ్చేసి ఎందుకు దాసరి గారికి సంబంధం ఏం లేదంటే వీడికి అమ్మోడాడు కాపు, అదేం లేదు, ఆ పోసాన్ని ఎవరితే చేస్తాడు అన్నాడు. అనగా నేను అడిగా, అరే నేను కమర్షియల్ కాదు కదా, ఓ 25,000 తగ్గించమన్నవయ్యా అన్న. ఓ 25,000 తగ్గించమన్నాడు సార్ పోసాని అంటే, 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చా, తీసుకెళ్ళి బ్యాక్ ఫుల్ పేజ్ చేశా. ఇది చూసి ఆయన నన్ను పిలిచి నాకు దండం పెట్టి కుర్చీలో ఇట్లా ఆపరేషన్ ఉంది ఏడ్చాడు. గురుగారు నువ్వు ఏడిస్తే నేను వెళ్ళిపోతాను, వచ్చేటప్పుడే నేను ఒక చిన్న ప్యాకెట్లో ఇంత డబ్బులు తీసుకొని ఆ దిండి కింద పెట్టి వెళ్ళిపోయా. దాసనారాయణ ఎవరు, దాసనారాయణ గారు శ్రమ ఎత్తాడు నేను ఇచ్చానా? ఇది ఫ్యాక్టు, ఇది నేను ఓనే పుట్టించుకోవట్లా, కవర్ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన యాడు తెలుగుదేశానికి మద్దతుగా, చంద్రబాబుకు మద్దతుగా రాజశేఖర రెడ్డి ప్రశ్నిస్తా మీరు ఇచ్చిన యాడుకు దాసనారాయణరావు ఎపిసోడ్ కలిపి కవర్ చేసుకుంటున్నారు. అంటే కవర్ చేసుకోవడం అంటే ఇప్పుడు అంటే నేనేమైనా పెద్ద బిజినెస్ మ్యాన్నా, లేదా పొలిటికల్ బ్రోకర్నా? నేను ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ అడిగానా? నన్ను ఎమ్మెల్యే చేయండి అడిగానా? ప్రెస్ మీట్ నాలంటాడు కొట్టంగాళ్ళు 100 మంది పెడతారు పార్టీకి నచ్చితే. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడం వలన నాకేమైనా లాభం వస్తే అది అడగండి కావాలంటే. కానీ మీ ప్రెస్ మీట్లు కేవలం చంద్రబాబును విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ను విమర్శించడానికి మాత్రమే పరిమితం అవుతాయి సార్. దానికి అనుసంధానం మీరు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమా, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమా? ఎందుకంటే అంతమంది వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్నిసార్లు సీఎం కారు, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా అవుతారనేటువంటి ఆశ జనాల్లో ఉన్నటువంటి ఒక వర్గం వారిలో. మరి ఎందుకు అంత ఒంటికాలతో లేచి వెళ్తారు? ఒంటికాల తెల్లం. ఇప్పుడు జనం
ఎలాగ రాజకీయ నాయకుల్ని అందరూ ప్రేమిస్తారు ప్రజలు. నేను ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, ప్రజలు కాంగ్రెస్ను ఇష్టపడతారు, కమ్యూనిస్ట్ని ఇష్టపడతారు, స్వతంత్ర పార్టీని ఇష్టపడతారు, మరో పార్టీని ఇష్టపడతారు, అన్నీ ఇష్టపడతారు కదా. పట్టుకున్న తర్వాత అందరితో మళ్ళా నమస్కారం సార్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. మళ్ళీ కారు దిగుతుంది అనుకుంటే నమస్కారం చౌదరి గారు ఈయన టీడీపీలో ఉంటారు. టీడీపీకి వాళ్ళు ఓట్లు వేయరు, కానీ టీడీపీకి నమస్కారం చేస్తారు. ఉండాళ్ళలో ఈతను బెస్ట్, దానికి నేను సపోర్ట్ చేస్తా. ఏంటి తప్పు? ఎప్పుడు పలానా వాడు అన్యాయంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అన్యాయంగా అవినీతి పనులు చేస్తున్నాడు అనుకున్నప్పుడే నేను ప్రెస్ మీట్ పెడతా అన్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రబాబుని తిట్టారని, చంద్రబాబు తిట్టారన్నారు కదా, చంద్రబాబుని పొగుడుతూ మంచి పని చేసేటప్పుడు మంచి అన్నాక మరి బ్యాక్ ఫుల్ పేజీ రాశా నా డబ్బులే. అప్పుడు ఎప్పుడు నాకు పార్టీలో వల్ల నన్ను అడిగారు ఎమ్మెల్యే దగ్గర తీసుకుంటామని, నాకు వద్దన్నా అట్లాంటి నా తెలివి సినిమాల ఇండస్ట్రీలో ఉంటా. అర్థమైందా మీకు? అప్పుడు చంద్రబాబు గారు మంచి ఉన్నప్పుడు మంచి చెప్పా మళ్ళా అదే దాంట్లో మధ్యలో ఇంకో దాంట్లో పెట్టా, ఏమండి మీరు కొన్ని మంచి పనులు చేస్తారు, ఇది ఎందుకు చేయరు? మీరు పద్దాకు వచ్చేసి వాళ్ళు నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలి అని అంటున్నారే. జనజీవన స్రవంతిలోకి రావాల్సింది నక్సలైట్లు కాదండి, రాజకీయ నాయకులు అన్నా. చంద్రబాబుని మీరు ఉంటున్నారు ఇక్కడే, కానీ మీ మనసులు జనాల్లో లేవు. మీ మనసులు, మీ ఆశయాలు వేరేగా ఉన్నాయి. నక్సలైట్లు ఎందుకంటారు? మీరు జనజీవన స్రవంతిలోకి రండి అని ఏం చెప్పాను తెలుసా? చూడండి ఉంటుంది. గురువు గారు మీరు నక్సలైట్ గురించి మాట్లాడారు కదా, మొన్నే మీరు సింగరేణి గనులు లోపలికి వెళ్ళారు కదా, చాలా లోపలికి వెళ్ళారు అంత ధైర్యంగా. అదే బయటకు వచ్చిన తర్వాత అడవుల్లోకి వెళ్ళొచ్చుగా, నక్సలైట్తో మీటింగ్ పెట్టొచ్చుగా, వాళ్ళతో ఇది చేయొచ్చుగా, నక్సలైట్లతో మీకేం కావాలో అడగొచ్చు కదా. ఇవి కూడా రాశాను నేను. మరి ఎప్పుడేమన్నారు చంద్రబాబుని, ఏమండి నిన్న పొగిడాడు ఇప్పుడు తిట్టాడండి అనగా చంద్రబాబు నాయుడు తెలుసా? మైక్ తీసుకో. ఈ మధ్య కాలంలోన తిడతల్లా జనాలకి రిమైండ్ చేస్తున్నా. ఎందుకు తిడుతున్నా చెప్పమంటావా? మీరు తిట్లు అనుకుంటున్నారు, నేనేమో విమర్శ అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ తిట్టినా గుర్తుపెట్టుకో, ఒక తిట్టు వల్ల, ఒక బూతు వల్ల సమాజం నాశనం కాదు. ఒక అబద్ధం వల్ల, ఒక మోసం వల్ల, ఒక వెన్నుపోటు వల్ల, ఒక అవినీతి వల్ల సమాజం నాశనం అవుద్ది. నాకు చంద్రబాబు